హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఈరోజు 5వ తారీఖు 1వ నెల 2025. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే ఈ రోజు నుండి కొత్త ఎక్స్పర్ట్ రెసిడెన్సీ లా ప్రారంభం కాబోతుందండి. భారీగా ఫైన్లు వేస్తారు. కోవిడ్లో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల యొక్క ప్రాసెసింగ్ అంతా 4 నెలల్లో కంప్లీట్ చేయాలి. చేయకపోతే కనుక వారికి భారీగా ఫైన్స్ వేస్తారు. సో నెక్స్ట్, యూరప్ దేశాల నుంచి వచ్చే చల్లగాలి వల్ల కువైట్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, చల్లదనం భారీగా పెరుగుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్, జనవరి 8వ తారీఖున మనకి ఇండియన్ ఎంబసీ తరఫు నుండి ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. సో మార్నింగ్ 10 గంటల నుండి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మధ్యాహ్నం నుండి ఓపెన్ హౌస్ స్టార్ట్ అవుతుంది. ఎంబసీలో ఉన్న అధికారులు, ఇండియన్ అంబాసిడర్ గారు కూడా హాజరవుతారు. సో మీ యొక్క సమస్యలను అక్కడ తెలియజేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే జవజాత్ వారు ఈ కొన్ని రకాల అకామా యొక్క ఫీజులు ఇంక్రీజ్ చేశారు, పెంచేశారనమాట. ఇందులో ప్రవాస పాస్పోర్ట్ అప్డేట్ కోసం 69 రియాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్, ఎగ్జిట్ రీఎంట్రీ వీసా కోసం 103 రియాలు తీసుకుంటున్నారు. అక్కామా రెన్యూల్ కోసం 51 రియాలు తీసుకుంటున్నారు, అంటే 52 రియాలు అండి. నెక్స్ట్, ఫైనల్ ఎగ్జిట్ కోసం 70 రియాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్, అక్కామా ఇష్యూన్స్ కోసం, అక్కామా ఇష్యూన్స్ రెసిడెంట్ పర్మిట్ కోసం 52 రియాలు తీసుకుంటున్నారు. సో ఎంప్లాయీ యొక్క నివేదిక కోసం 28 రియాలు తీసుకుంటున్నారు. సో నెక్స్ట్, 45% ప్రైవేట్ సెక్టర్లలో సౌదీ మహిళలు ఇప్పుడు జాబ్స్లో జాయిన్ అయిపోయారు. ఓకే, యూఏ విషయానికి వెళ్తే డిఫెక్ట్ ప్రాబ్లం ఉన్న కార్లని చెప్పకుండా సేల్ చేస్తే అటువంటి వారికి ఫైన్లు వేస్తున్నారు. నెక్స్ట్, యూఏ ప్రెసిడెంట్ గారు బెహ్రెయిన్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు. గల్ఫ్ కప్లో బెహ్రెయిన్ గెలిచిందనమాట ఓమన్ మీద. నెక్స్ట్, షార్జాలో 200 సంవత్సరాల నాటి ఇల్లు ఇప్పటికే ఉందంట, ఇప్పటికే ఆ ఇంటిని వాడుకుంటున్నారట. 200 సంవత్సరాల నాటి ఇల్లు. సో నెక్స్ట్, యూఏలో కొత్తగా పెళ్ళైన వారికి 10 రోజులు పెయిడ్ లీవ్ ఇస్తున్నారండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. యూఏ వచ్చి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇతను ఒక సినిమాలో టికెట్ కలెక్టర్గా ఉండేటప్పుడు సినిమాల యొక్క మేనేజర్ అయిపోయాడు. ఓకే, తర్వాత వామన్ విషయానికి వెళ్తే 2025లో టాప్ ప్రియారిటీ రోడ్ల పైన. సో రోడ్లని మరమ్మతు చేయడానికి రోడ్ల కోసం అత్యధికంగా ఫండ్స్ కేటాయిస్తారంట బడ్జెట్లో. సో నెక్స్ట్, గల్ఫ్ కప్ ఫుట్బాల్ టీంలో వామన్ మీద బెహ్రెయిన్ గెలిచేసింది. సో తర్వాత జనవరి 12 తారీఖున అఫీషియల్ హాలిడే ప్రకటించారు. సో హైతమ్ బిన్ తారక్ గారు అధికారంలోకి వచ్చిన రోజు కాబట్టి. సో బెహ్రెయిన్ విషయానికి వెళ్తే విజిట్ వీసాని వర్క్ వీసా కన్వర్ట్ చేయడం బ్యాన్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. దీని వివరాలు నేను తెలుసుకొని చెప్తాను మీకు. బెహ్రెయిన్లో టెంపరేచర్ 10 degrees వరకు వచ్చిందండి, కూలింగ్ పెరుగుతుంది. నెక్స్ట్, లేబర్ కోర్టు వారు ఒక వర్కర్కి కంపెనీ వాళ్ళు 5,500 బీడీలు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చారు. సో నెక్స్ట్, బెహ్రెయిన్లో ఉన్న ఒక ఇండియన్ నర్సు దుబాయ్ బిగ్ టికెట్ డ్రాలో 30 మిలియన్ దిరమ్స్ గెలుచుకుందంటండి. సో ఇదండి సంగతి. తర్వాత గల్ఫ్ కప్ ఛాంపియన్షిప్లో బెహ్రెయిన్ వాళ్ళు విజయం సాధించారు ఓమన్ మీద. సో బెహ్రెయిన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఖతర్ విషయానికి వెళ్తే గాలులు బలంగా వీస్తాయి, సీ చాలా రఫ్గా ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. కోల్డ్ వేవ్స్, ఈ చల్లటి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటుంది, మరింత పెరుగుతుందని చెప్పి తెలియజేశారు. తర్వాత కస్టమ్స్ వారు ఒక ప్రయాణికుని వద్ద బ్యాన్ చేసిన ట్యాబ్లెట్స్ అంటే పలానా ట్యాబ్లెట్స్ తీసుకురాకూడదని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది కదండి, రూల్ పెడతారు కదా, ఆ ట్యాబ్లెట్స్ని భారీ మొత్తంలో అతని దగ్గర పట్టుకుని అతను అరెస్ట్ చేశారు. సో ఎవరో చెప్తారు తీసుకెళ్ళిపోతాం అంటే కాదండి, ట్యాబ్లెట్లు తీసుకెళ్లే ముందు ఇవి వాడుకలో ఉంటాయా, ఆ దేశంలో ఉండవా లేవో తెలుసుకుని తీసుకెళ్ళాలి. తర్వాత మన ఇండియా న్యూస్ విషయానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు నుంచి బంద్ చేస్తున్నారు అన్ని హాస్పిటల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ సంబంధించిన బకాయిలు చాలా ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్, తెలంగాణ సీఎం గారు షేక్ హ్యాండ్స్ వద్దు అని న్యూస్ అప్డేట్ చేశారండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే హెచ్ఎంపీ వైరస్ పెరుగుతుంది కదా, అది కారణం చేత. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.